అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. తల్లి తండ్రి గురువు దైవం అంటారు. అంటే తల్లి తండ్రి గురువుని కూడా దైవంతో సమానంగా పూజిస్తారు. పిల్లలకి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయటానికి, మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి గురువులు ఎంతో శ్రమిస్తారు. అలాగే కొంతమంది కొంత వాళ్ళ స్టైల్స్లో పిల్లలని వాళ్ళు ఎంకరేజ్ చేయటానికి, వాళ్ళు బాగా ఉన్నతంగా చదువుల్లో ముందంజ వేయటానికి వాళ్ళు చాలా శ్రమ పడుతుంటారు గురువులు. కొంతమంది మ్యూజిక్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది కొన్ని ఈజీ టిప్స్ వల్ల వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసుకొని స్కూల్లోనే మంచి అర్థమయ్యేటట్టుగా చెప్తారు మంచిగా. తర్వాత కొంతమంది వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండి పిల్లల్ని మంచి మార్గంలో పెట్టేదానికి చూస్తారు. ఎవరి స్టైల్లో వాళ్ళు రకరకాలుగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ మధ్య కూడా ఒక గురువు గారు పిల్లలు బాగా క్రమశిక్షణగా లేరని చెప్పి ఆయన గుంజిళ్ళు తీయటం చూసాము. పిల్లలకి బాగా చదువుకోవట్లేదని చెప్పి ఆయనే శిక్షించుకోవటం కూడా మనం చూసాము. అలాంటి గురువులకి పాదాభివందనాలు చెయ్యాలి ఎవరైనా సరే. ఎందుకంటే రెండోసారి ఆ పిల్లల్లో పరివర్తనగా మార్పు చెంది మనం బాగా చదువుకోవాలి, లేకపోతే గురువు గారు ఆయన శిక్షించుకుంటారని చెప్పేసి వాళ్ళే పరివర్తన చెంది వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు. అందుకే గురువు గారు ఆ విధంగా చేశారు. వాళ్ళకి నిజంగా పాదాభివందనాలు చేయాలండి. కొంతమంది గురువులు ఉన్నారు, చిన్న పిల్లల్ని పాడు చేస్తే వాళ్ళని గొడ్డలిప్పి బయట రోడ్డు మీద పడేసి కొట్టే వాళ్ళని ఎంతో మందిని మనం చూసాం సోషల్ మీడియాలో. అయినా సరే కొంతమందికి అసలు బుద్ధే రావటం లేదు. వాళ్ళకి ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. రేపు ఏదన్నా చేస్తే మన కుటుంబ పరువు పోయిద్ది, నా బిడ్డల పరువు పోయిద్ది, చుట్టుపక్కల నన్ను ఊర్లో కానీ అందరూ చెదరించుకుంటారు, కొడతారు, ఏమన్నా జరిగిద్దన్న ఇంగిత జ్ఞానం కూడా లేదండి. ఈ మధ్యనేనండి నాయుడుపేటలో జెడ్పీ హై స్కూలు పిల్లలు గిరిజన్స్ అంటే వాళ్ళు చాలా భయస్తులండి. వాళ్ళు దొంగతనాలు కానీ మోసాలు కానీ చెయ్యరు. ఎందుకంటే ఆడవాళ్ళు ఇళ్లల్లో పనులకు వస్తుంటారు, పాచి పని చేసుకునే దానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో అసలు దొంగతనం అలాంటి మోసాలు వాళ్ళకి తెలియదు. పని చేయటం, వాళ్ళు పోవటం కష్టం చేసేవాళ్ళు. ఈ గురువు ఎవరైతే తల్లిదండ్రులు కొంచెం మెత్తగా ఉంటారో, పూర్గా ఉంటారో వాళ్ళని ఎంచుకొని తెలుగు టీచర్ అంటండి ఆయన. ఇక పిల్లని నీకు తెలుగు నీకు సరిగా రావటం లేదు, కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను అని చెప్పేసి సాయంత్రం 6 నుంచి 8 దాకా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక పెట్టుకొని ఆ అమ్మాయి వచ్చేటప్పుడు సారు నన్ను రమ్మన్నారు, కొన్ని క్లియర్ చేస్తారంట, డౌట్స్ ఉన్నాయంట, అందుకని వెళ్తున్నానని వాళ్ళ చెల్లితో చెప్పేసి వెళ్ళింది. తల్లిదండ్రి పొద్దున్నే కూలి పనులకు వెళ్తారు కదా, వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి అక్క ఏదనంటే ఇట్లాగా అని చెప్పింది. సరే పొద్దుపోతుంది, ఎంతసేపటికి రావటం లేదని ఆ తల్లిదండ్రులు స్కూల్ కాడికి వెళ్ళారు. పలానా తెలుగు టీచర్ అంట, ఎక్కడయ్యా వాళ్ళ ఇల్లు అని అడిగితే వాళ్ళు చెప్పారంట. చెప్తే పలానా చోట ఇల్లు అనేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి పెద్దగా ఏడుస్తుందంటండి. ఇక తల్లిదండ్రులను చూసి ఆ తల్లిదండ్రులను పట్టుకొని హృదయ విదారకంగా ఏడుస్తుందంట. ఆ పిల్లను ఆ విధంగా చేశాడు. అలాంటి దుర్మార్గుడు, కీచకుడు, వాడు దగులుబాజీ ఎదవ, అలాంటి వాడిని చెప్పు తీసుకొని తన్నాలి నిజంగా. అలాంటి వాడికి ఎంతమంది ఇలాంటి టీచర్స్, ఎదవ టీచర్స్ తంతన్నా కూడా బుద్ధి రావట్లేదండి. ఒకడిని చూసి ఒకడు ఇలాగా ఉంటున్నారు. మంచి వాళ్ళు ఉంటారండి, మంచి వాళ్ళకి పాదాభివందనాలు. వాళ్ళు కాదండి ఇలాంటి దగులుబాజీ నా కొడుకుల గురించి నేను చెప్తున్నాను. వీడు ఆ విధంగా అమ్మాయిని చేశాడు. ఇక 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోయినారు. పాపం మా రాత్రి అంతా వాడు నిద్రపోకుండా పిల్లతోటే చేసుకొని తెల్లారి స్కూల్కి పంపించారు. అమ్మాయిని పంపిస్తే అక్కడ
వాడు తోటి టీచర్లతో కూడా లైంగికంగా వేధించేవాడంట. వాళ్ళు కూడా చెప్పుకోలేక వీడికి ఎట్టైనా బుద్ధి చెప్పాలనేసి వాళ్ళు కూడా అనుకుంటున్నారంట. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేస్తే ఆ పిల్ల ఏడిసి మొత్తం చెప్పేసిందంట టీచర్స్కి. చెప్పంగానే ఇక అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల చేత కేసు పెట్టించి వాడిని సస్పెండ్ చేశారండి. వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అండి ఆ పిల్ల జీవితం. ఆ పిల్ల నిజంగా అమ్మాయి ఎగ్జామ్స్ ఎలా రాసిద్ది? గిరిజనులు అంటే అమాయకులండి, వాళ్ళు చాలా అమాయకులు. ఇలాంటి దగులుబాజీ ఒకళ్ళని చూసి ఒకళ్ళకన్నా బుద్ధి రావట్లేదండి. ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. వీడు ఉపాధ్యాయుడికే అనర్హుడు. వాడు టీచర్లకే అనర్హుడు. వాడు అసలు ఉండటానికి లేదు. వాడిని సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. ఇక వాడికి అసలు పనికిరాదు. వాడికి పెద్ద పెద్ద పిల్లలు. మా ఇంటి మా మా వీధికి ఎదురు వీధేనండి వాడిది. ఫోటో పెడదామనుకుంటే ఫోటో పెట్టాలనిపించింది నాకు. కానీ వాళ్ళ పిల్లలు కుటుంబ దృష్ట్యా నేను పెట్టదలుచుకోవట్లేదు. ఎందుకంటే అలాంటి వాడి మొహం కూడా చూడబుద్ధి కాదు. ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. ఇంకొకళ్ళకి బుద్ధి రావాలి. వాడికి పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు స్టూడెంట్స్ కన్న బిడ్డలతో సమానం. అది తెలియట్లా. వాడి మొహం చూస్తేనే అసలు ఎదవలాగా ఉన్నాడు. వాడు ఫోటో పెడదాం అనుకొని కూడా ఆలోచించి నేను పెట్టదలుచుకోలేదండి. మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా కామెంట్లు పెట్టండి. అందరికీ నమస్కారం.